చేస్తాను అని చెప్పిన సందర్భము ఉంది. పోయినసారి 2019 మేనిఫెస్టోలో మీరు క్లియర్ గా చూస్తే ప్రతి హామీ నేను ఇచ్చిన హామీ కంటే ఆయన ఎక్కువ ఇస్తాను అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మోసం చేసి మాయ చేసి మసిపూసి మారేడుకాయ చేసిన సందర్భాలు కొన్ని లక్షలు ఉన్నాయి. సో ప్రజలు ఆయన నమ్మే స్థితిలో లేరండి. అంటే ఇట్లాంటిది ఇప్పుడు ఇంత ముందు సాయి గారు ఒక్క నిమిషం, బీసీలను ముద్రిస్తా అని చెప్తారు. అయ్యా కొడుకులు అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఎక్కడ పోటీ చేస్తున్నారండి? బీసీలు అత్యధికంగా ఉండే స్థానాల్లో బీసీ సీట్లు అయినటువంటి స్థానాల్లో పోటీ చేస్తా ఉన్నారు. ఇంకా పులివెందులు కూడా అంతే కదా, పులివెందులు కూడా బీసీ ఎస్సీ ఎస్టీలు ఎక్కువే. ఒకవేళ బీసీ ఓకే అయితే అది నిజమే అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు 1995 నుంచి ఇవాళ వరకు దాదాపు 9 ఎలక్షన్స్ చేశారు. ఈ 9 ఎలక్షన్స్ లో ఎప్పుడైనా బీసీ అభ్యర్థి నిలబెట్టారా? ఎక్కడ? పులివెందుల్లో లేదా కడపలో. రైట్. నిలబెట్టి మాట్లాడొచ్చు కదా. రైట్, మంచి పాయింట్. రాజశేఖర్ గారు ఏమంటారు? మీది ఆడియో మ్యూట్ లో ఉంది చూడండి. సాయి గారు, ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలు పాక సత్యనారాయణ గారికి, అలాగే శ్రీగారి గారికి, అలాగే శంకర్ గారికి, అలాగే మన ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. చక్కని డిబేట్. ఇప్పుడు పాక సత్యనారాయణ గారు చక్కని విశ్లేషణాత్మకమైన ఆయన చక్కగా వర్ణించారు. పరిస్థితులు, వాస్తవ పరిస్థితులు ఏమున్నాయి, రాజకీయ పరిస్థితులు కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అన్ని కూడా ఆయన కూలంకషంగా వివరించడం జరిగింది. దానికి కొన్ని 2 విషయాలు మాత్రమే జోడించి చెప్పడానికి అవకాశం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు అన్నది 4000 పెన్షన్ అనేది ఒక మాస్టర్ స్ట్రోక్ గా వర్ణించడం జరిగింది. యాక్చువల్ గా ఈ రోజున సంక్షేమ పథకాల అమల్లో ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే ముందు ఉంది. కాబట్టి అలాగే ప్రజలు కూడా సంక్షేమ పథకాలకే ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం ఉంది. కాబట్టి ఇక అభివృద్ధి ధ్యేయం, అభివృద్ధిని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన మళ్ళీ యూటర్న్ తీసుకున్నప్పుడు సంక్షేమానికి పెద్దపీట వేసే పరిస్థితి వచ్చిందని నిన్న బీసీ డిక్లరేషన్ సభలో మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే 66 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడం ద్వారా దాదాపు సంవత్సరానికి 24,000 కోట్ల రూపాయలను ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తా ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇది 4,000కి వెళ్ళిందంటే 3,000 రూపాయలు ఇవ్వడానికి 24,000 కోట్లు అయితే ఇప్పుడు 4,000 రూపాయలు ఇస్తానన్నప్పుడు ఇది ఇంకా డబుల్ ఇంకా ఎంత అవుతుంది అనేది మనం దాన్ని అంచనా వేసుకోవాలి. 68 లక్షలు అండి, 68 లక్షలు. అదేనండి, సబ్జెక్టు కరెక్షన్ 68 లక్షలు. 68 లక్షల పెన్షన్దారులకి దాదాపు 24,000 కోట్ల పైచులకు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తా ఉంది. అంటే మన రాష్ట్ర బడ్జెట్ మనందరూ తెలిసిందే 2,79,000 కోట్ల రూపాయలు మన రాష్ట్ర బడ్జెట్. సత్యనారాయణ గారు చక్కగా వివరించారు. అసలు మనం సంపద సృష్టించేది ఎంత, వచ్చిన సంపద ద్వారా మనం చేసే వ్యయం ఏంటి, ఏ వర్గాలకి ఎంతెంత కేటాయిస్తున్నాం అనే దానికి ఒక అంచనా లేకుండా రాజకీయ సులాభం కోసం, రాజకీయ స్వార్థం కోసం ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఈ సంక్షేమ పథకాలని వేలంపాట రీత్యా నువ్వంతంటే నేను ఎంత అంటాను అన్నట్టుగా పెంచుకుంటూ వెళ్ళిపోతా ఉంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు రాబోయే తరానికి మనం ఏమిస్తున్నాం అనేది ఈ పాలకులు కానీ రాబోయే పాలకులు కానీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రాజకీయ పరంగా ఆలోచిస్తే బీసీ డిక్లరేషన్ ద్వారా మన సంక్షేమ పథకాలను తిరిగి నేను పునరుద్ధరిస్తాను, నేను గతంలో ప్రభుత్వం ఏర్పాటు నా ప్రభుత్వంలో నేను బీసీ సంక్షేమానికి చేస్తున్న పథకాలను మన తిరిగి నేను పునరుద్ధరించి తద్వారా బీసీల ఆర్థిక అభ్యున్నతికి నేను పాటుపడుతున్నానంటే అది వెల్కమ్ చెప్పాల్సిన అవసరం. కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం